enough. We all know this famous incident in the Bible. ఈ సన్నివేశం మనందరికీ బైబిల్లోంచి తెలుసు. We have heard many sermons on this particular passage. ఈ యొక్క సంఘటన మనం చాలా సార్లు చూసుకున్నాం. This is a famous incident where the Lord Jesus fed 5,000. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి ఆహారం పెట్టినట్టుగా మనం చూస్తాం. Bible records it's only 5,000 men. బైబిల్లో ఏం రాయబడిందంటే 5,000 పురుషులు మాత్రమే. It is, if we only count men and with children and the women, it becomes like 15 to 20,000 people. ఇక్కడ బైబిల్లో మాత్రం పురుషుల సంఖ్య రాయబడింది, కానీ ఒకవేళ మనము స్త్రీలు పిల్లల గురించి చూసుకున్నట్లయితే 15,000కు సుమారుగా ఉంటుంది. So it's God can feed 5,000 and God can also feed 15,000. యేసు ప్రభువారు 5,000 మందికి ఆహారం ఇవ్వగలరు, అలాగే 15,000 మందికి కూడా ఆహారం ఇవ్వగలరు. In verse 13 we see, 11వ వచనంలో మనం చూసినట్లయితే, now when Jesus heard about John, ఇక్కడ యేసు ప్రభువారు ఆ సంగతి విని, he heard about the John the Baptist, ఆయన యోహాను బాప్తిస్మిచ్చే యోహాను గురించి విన్నారు. and he withdrew from there in a boat ఆయన అక్కడి నుంచి దోణికి వెళ్ళారు, to a secluded place by himself. తను ఒకటి అరణ్య ప్రదేశంలోకి ఆయన వెళ్ళారు. We know that Lord Jesus feeding 5,000 people, యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి ఆహారం పెట్టినట్టు మనకు తెలుసు. but we sometimes doesn't know that what happened before that. దానికి ముందు ఏం జరిగిందో సంగతి మనకు తెలియదు. What happened before that is very important. దానికి ఈ సంఘటనకు ముందు జరిగిన సంగతి ఏంటో మనకి తెలియాలి. And what happened before is Lord Jesus heard something. He heard something, ఆయన ఒక విషయాన్ని విన్నారు. and that's very sad news అది చాలా బాధాకరమైన విషయము, and very grieving to the heart of the Lord. ఆయన యేసుక్రీస్తు హృదయాన్ని బాధపరిచే విషయం అది. That is nothing but the death of the Lord, death of the John the Baptist. ఆ విషయం ఏంటంటే యోహానుని చంపివేశారని. You know that John the Baptist born around 6 months earlier than the Lord Jesus మీకు Christ. తెలుసు కదా, బాప్తిస్మిచ్చే యోహాను 6 నెలలు యేసుక్రీస్తు పుట్టక మునుపు జన్మించారు. He was a promised child. ఆయన వాగ్దాన పుత్రుడు. Angel comes to Zechariah and gave the birth of the child. దేవదూతలు జకరియా దంపతులకి కలుస్తుంది. And the Lord told about the John the Baptist, there was no great man like John the Baptist. యోహాను బాప్తిస్మిచ్చే యోహాను గురించి వాళ్ళు ముందుగానే ప్రవచించారు, అలాంటి వ్యక్తి మరొకరు లేరు. So he is a famous and great prophet of God. ఆయన యోహాను గొప్ప ప్రవక్త అయి ఉన్నాడు. But that man was killed. He was killed. కానీ అలాంటి గొప్ప వ్యక్తి చంపబడ్డాడు. That was a very grieving news to the Lord Jesus. అది ఎంతో బాధాకరమైన విషయము. It was very saddest news. ఆయనకి చాలా బాధ కలిగించింది. And he withdrew from all of the people ఆయన అక్కడున్న జనాల నుంచి వేర్పరచబడి and wants to go into a secluded place by himself. తను ఒంటరిగానే అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళిపోవాలనుకున్నారు. And why the John the Baptist got killed? ఎందుకు బాప్తిస్మిచ్చే యోహాను చనిపోబడ్డాడు? When we read from verse 1 to verse 12, మొదటి వచనం 12 వచనం మనం చూసుకున్నట్లయితే, we read the story of how he got killed. ఆయన ఎలా చనిపోయాడు, ఎలా చంపబడ్డాడు అన్న విషయాన్ని మనం గమనిస్తాం. Herod was ruling the kingdom at that time. ఆ రోజుల్లో హేరోదు రాజుగా ఉన్నారు. Verse 1 it says that Herod the tetrarch. Herod the tetrarch. Verse 1, అక్కడ మొదటి వచనం చూసుకున్నట్లయితే చతురాధిపతి అయిన హేరోదు, which means he is the ruler of the fourth part of the country. అక్కడ పరిపాలించే రాజు ఉన్నాడు. He is the ruler of the fourth part of the country. ఆయన 4వ భాగానికి పరిపాలించే రాజు ఉన్నాడు. And he is the son of the Herod the Great. ఆయన గొప్ప హేరోదు కుమారుడు ఉన్నాడు. Herod the Great was ruled from minus 37 BC to 4 BC. ఆయన క్రీస్తు పూర్వము 37 శతాబ్దం నుంచి 47 శతాబ్దం వరకు పరిపాలించాడు. When we read Matthew 1, 2, 3, we read about the Herod the Great. మనము మత్తయి సువార్త మొదటి 3 అధ్యాయాలు చూసుకున్నట్లయితే హేరోదు రాజు గురించి వింటాము. When the wise people come, జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు they come to the Herod the Great. వాళ్ళు హేరోదు గొప్పవాడైన హేరోదు దగ్గరికి వస్తారు. And he is not a Jew by right birth. Herod the Great is not a Jew. ఆయన ఈ హేరోదు అన్న వ్యక్తి యూదుడు కాదు. He is a Edomite. ఆయన ఎదోమిడు. He is a descendant of Esau. ఆయన ఏసావుకి వారసు
వంశం నుంచి వచ్చిన వాడు. And he was like a monster in character. ఆయన ఒక దృఢమైన వ్యక్తిగతం కలిగిన వాడు. We need to understand these things. ఈ విషయాన్ని మనం గమనించాలి. So this is very important. ఇది మనకి చాలా ఉపయోగము. In this context of the death of the John the Baptist. ఇక్కడ యోహాను బాప్తిస్మ మరణం గురించి మనం చూస్తున్నాం. This Herod the Great had 9 wives. ఈ హేరోదు రాజుకి 9 మంది భార్యలు ఉన్నారు. Some say he has 10 wives. కొందరు అంటారు ఆయనకి 10 మంది భార్యలు ఉన్నారని. This is a king who killed all the infants. ఈ రాజు పుట్టిన పిల్లలందరినీ చంపేశాడు. In Bethlehem, బెత్లెహేంలో when the Lord Jesus was born. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఈ పని చేశారు. When you read Matthew 2:13-18, you will find this. ఈ విషయాన్ని మన మత్తయి రాసిన సువార్తలో కనబడుతుంది. He had several sons, ఆయనకి చాలా మంది కుమారులు ఉన్నారు. and one of the son name is Herod Antipas. ఒక కుమారుడి పేరు హేరోదు యాంటిపస్. That was the Herod we are talking in this passage. ఇప్పుడు మనం మాట్లాడుకున్న హేరోదు ఆ పేరు. He is a ruler. ఆయన రాజు పరిపాలించేవాడు. He is a very deceptive ruler. ఆయన చాలా మోసకరమైన రాజు ఈయన. And he loved luxury. ఆయనకి ధనం అంటే చాలా ఇష్టం. He loved luxury. ఆయనకి సుఖభోగాలంటే చాలా ఇష్టము. He is a very deceitful person. చాలా మోసకరమైన వ్యక్తి అన్నమాట ఈ హేరోదు రాజు. And 2 more Herods also were there in the New Testament. ఆయన 2 more Herods. ఇంకా రెండు సార్లు హేరోదు పేరు కూడా కొత్త నిబంధనలో రాయబడింది. Which is there in Acts of the Apostles. అపోస్తలులు రాసిన గ్రంథంలో ఉన్నాయి. Herod Agrippa. హేరోదు అగ్రిప్పా అని. And Herod Agrippa 2. హేరోదు అగ్రిప్పా 2. Herod Agrippa killed James. హేరోదు అగ్రిప్పా అన్న వ్యక్తి యాకోబుని చంపివేశాడు. And he imprisoned Peter. ఆయన పీటర్ను కూడా హింసించాడు. And Herod Agrippa 2. హేరోదు అగ్రిప్పా 2వ వ్యక్తి. He judged Paul in the courtroom. ఆయన పౌలుని తీర్పు తీర్చాడు. And when we see all the Herods in the Bible, ఈ హేరోదులు బైబిల్లో ఉన్న వాళ్ళందరినీ గమనించినట్లయితే we see 4 Herods in the Bible. మనము 4 చూస్తూ ఉంటున్నాం. In 4 different times. మన 4 వేరు కాలాల్లో 4 హేరోదులు మనం చూస్తున్నాం. But none of them are good people. కానీ ఎవరు కూడా మంచి వ్యక్తులు కాదండి. None of them are right people. ఎవరు కూడా నీతిమంతులు కాదు. And this Herod Antipas, ఈ హేరోదు యాంటిపస్ అన్న రాజు in the 14th chapter verse 1, 14వ అధ్యాయం మొదటి వచనంలో he married his brother's wife. ఆయన తన సహోదరుని యొక్క భార్యని వివాహం చేసుకున్నాడు. Her name is Herodias. ఆమె పేరు హెరోదియా. And because he married his brother's wife, ఆయన తన తమ్ముడు భార్యని వివాహం చేసుకున్నందుకు John the Baptist confronted him. యోహాను బాప్తిస్మిచ్చే యోహాను ఈ హేరోదుకి చెప్పాడు ఈ విషయాన్ని. It's not right to do that. నువ్వు చేసింది పని మంచిది కాదని చెప్పాడు. You cannot take your brother's wife. నువ్వు నీ సహోదరుని యొక్క భార్యని నువ్వు పెళ్లి చేసుకోలేవు. And Herodias put that as a grudge in herself. ఇప్పుడు హెరోదియాకి ఈ విషయం నచ్చలేదు. She wants to kill John the Baptist. ఈ హెరోదియా రాణి తప్పుడు బాప్తిస్మిచ్చే యోహాన్ని చంపేయాలనుకుంది. But Herod was a bit hesitant. హేరోదు చంపడానికి అంతగా ఇష్టం చూపించలేదు. And he took John the Baptist and put him in the prison. అందుకని యోహాన్ని చెరసాలలో వేశాడు. But this Herodias was very wicked woman. ఈ హెరోదియా స్త్రీ చాలా చెడ్డది. She plotted a plan. తన ఒక ప్రణాళిక పన్నింది. And what she did, when there was some kind of parties happening, అక్కడ ఒక జనసమూహం కూడినప్పుడు she sent her daughter to dance. తన కూతుర్ని నాట్యం ఆడడానికి పంపించింది. And the Herod gave a promise, whatever you ask, I will give. అప్పుడు ఆ రాజు అది చూసిన తర్వాత తన కూతుర్ని అడుగుతాడు, నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇస్తాను, ఏం కావాలి. Then influenced by her mother, తన తల్లి చెప్పిన మాట విని she asked the head of John the Baptist. తను యోహాను యొక్క తలను నాకు కావాలి అని అడిగింది. So he couldn't face the people, the king. వాళ్ళు అప్పుడు అది చెప్పిన విషయాన్ని గమనించి Then he thought that he couldn't stand on his legs. ఆ తర్వాత తన అక్కడ వాళ్ళ ముందు నిలబడలేకపోయాడు రాజు. He ordered to get the John the Baptist head. అప్పుడు తను అక్కడ ఆజ్ఞాపించాడు యోహాను తలను తీసుకురమ్మని. What a sad story it is. ఎంత బాధాకరమైన విషయం ఇది. And prophet of God ఆ దేవుని యొక్క ప్రవక్త is valued just for the dance of a woman.
ఒక అమ్మాయి యొక్క నాట్యానికి బలైపోయాడు. That's what the world is looking. ఈ విషయాన్ని ప్రపంచం ఇలా చూస్తుంది. When the king was confronted by John the Baptist, తన హేరోదు ఎప్పుడైతే ఖండించబడ్డాడో యోహాను ద్వారా, he took the Herodias took it as an offense to her. ఈ హేరోద్య చాలా మనసులోకి తీసుకుంది. How do you take it when somebody tells you wrongs? ఇప్పుడు ఎవరైనా మీ తప్పులు మీకు చెప్పినప్పుడు మీరు ఏ విధంగా పొందుకుంటారు? We should not be like Herodias. మీరు హేరోదియా లాగా ప్రవర్తించకూడదు. We should be humble people. మనము తగ్గించుకున్న వారుగా ఉండాలి. We should be people of heaven. People of heaven. మన పరలోకానికి చెందిన వ్యక్తుల్లాగా ఉండాలి. When somebody tells our wrongs, మన తప్పులు ఎవరైనా మనకి చెప్పినప్పుడు, and Nathan came to David, నాతాను దావీదు దగ్గరికి వచ్చినప్పుడు and tells him a story, తనకు ఒక కథను చెప్తాడు. and tells that there was one poor man, అక్కడ ఒక పేద వ్యక్తి ఉన్నాడు, and there was one rich man. అక్కడ ఒక ధనికుడు ఉన్నాడు. Rich man had many lambs. ఆ ధనికుడి దగ్గర చాలా భూములు ఉన్నాయి. Poor man had only one lamb. ఆ పేదవాడికి ఒకటే భూమి ఉంది. When the relatives come, అప్పుడు తన సంబంధులు వచ్చినప్పుడు the rich man took poor man's lamb ఈ యొక్క ధనికుడు ఆ పేదవాడి దగ్గర ఉన్న స్థలాన్ని తీసుకుంటాడు. and made a party over it. తను సొంతంగా అంగీకరించుకుని పార్టీ చేసుకుంటాడు. Then David gets very angry. అప్పుడు దావీదుకి చాలా కోపం వస్తుంది. That man has to pay 4 times. అప్పుడు తను అంటాడు తన 4 గంటలుగా కట్టాలి. So the Nathan tells him, నాతాను ప్రవక్త తను చెప్తాడు, there is no other person like that. It's only you. అలాంటి వ్యక్తి ఎవరు లేరు ఇక్కడ, అది నువ్వే. And David went and repented. అప్పుడు దావీదు పశ్చాత్తాపడతాడు. When you read Psalm 51, కీర్తన 51 చూసినప్పుడు you read the David's repentance song. అక్కడ మనము ఆయన తమ తప్పులు ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం. So when Nathan the prophet comes and explains him his sin, నాతాను తన పాపాలని చూపించినప్పుడు David humbled himself దావీదు తనను తాను తగ్గించుకొని and put down on himself on the knees, తను మోకరించి and he prayed to God. తన తప్పుల్ని దేవుని దగ్గర ఒప్పుకుంటాడు. That's how the people of heaven behaves. ఆ పరలోకానికి చెందిన వ్యక్తులు ఇలా ప్రవర్తిస్తారు. There is nothing wrong to repent. మనము పశ్చాత్తాపడడంలో ఏ తప్పు లేదు. We have to be people of repentance. మనము పశ్చాత్తాపడే వ్యక్తులుగా ఉండాలి. And this news was heard by the Lord Jesus Christ. ఈ వార్త యేసుక్రీస్తు ప్రభువారు విన్నారు. And he grieved in his heart. ఆయన హృదయంలో ఎంతో బాధపడ్డారు. And he wants to withdraw from there. ఆయన మనుషుల్లో నుంచి విడిచుకొని దూరం వెళ్ళిపోయారు. To a secluded place. ఆయన అరణ్య ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు. By himself. తను ఏకాంతముగా. When you want to take a day off, తనని మనిషి నుంచి దూరంగా వెళ్ళాలనుకున్నారు. whenever you plan a weekday leave, మనం ఎప్పుడైనా లీవ్ తీసుకున్నట్లయితే, when you want to spend your own time in your own house, నీ ఇంట్లో నువ్వు వ్యక్తిగతంగా సమయాన్ని గడపాలనుకున్నప్పుడు, you prepare nice dishes and just want to relax, నువ్వు మంచిగా ఆహారం భుజించి ఇంట్లో రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు, suddenly some unknown guest will come. అప్పుడే ఎవరో మీ బంధువులు వస్తారు without informing you. మీకు చెప్పకుండా. And how do you feel? మీకు ఎలా అనిపిస్తుంది? You might think that if only you could have called and come, I would have planned better. వీళ్ళు వస్తారని తెలిసి నేను మార్చేవాడిని. Or I wouldn't have taken leave for this day. నేను లీవ్ తీసుకోకుండేవాడిని. We think in a different ways. మనం చాలా రకాలుగా ఆలోచిస్తాము. But when the Lord Jesus wants to go to a secluded place, ఎప్పుడైతే దేవుడు ఏకాంతంగా అరణ్య ప్రాంతాలకు వెళ్ళారో, many people heard of this ఈ విషయాన్ని చాలా మంది విన్నారు. and they followed him on foot వాళ్ళు కాలినడకని యేసు వైపుకి వెళ్ళిపోయారు. from the cities. సిటీ నుంచి వాళ్ళు అరణ్యంలోకి వెళ్ళిపోయారు. Then the Lord saw the large crowd. దేవుడు ఆ సంగతిని చూశారు. He felt compassion for them ఆయన వారిని చూసి కనికరపడ్డారు. and healed their sick. వాళ్ళు రోగులైన వారిని స్వస్థపరిచారు. We need to understand here clearly. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. The Lord is in a sorrowful state. యేసుక్రీస్తు ప్రభువు చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు. He didn't drove away people. ఆయన బాధలో ఉన్నారు అని చెప్పి తన దగ్గర వచ్చిన వారిని తోసివేయలేదు. He didn't say that okay go and come tomorrow. ఆయన చెప్పలేదు నేను నాకు బాధగా ఉంది రేపు రా అని చెప్పలేదు. But the Lord felt compassion for them. ఆయన కనికరపడినట్టుగా మనం చూస్తున్నాం. And not only compassion, the Lord healed the sick. వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను.
And after that, the disciples come ఆ తర్వాత శిష్యులు వస్తారు, and they ask him ఆయన అడుగుతారు, how to feed them. ఇప్పుడు వీళ్ళకి ఎలాగ మనం ఆహారం పెట్టాలి? And they say that we don't have so much food here. మన దగ్గర ఆహారం లేదు, And you please send them away. వాళ్ళని త్వరగా పంపించేయండి. But the Lord says, కానీ ప్రభువారు అంటారు, they need not go away. వాళ్ళు వెళ్ళవసరం లేదు, You give them something to eat. నువ్వు వారికి ఆహారం పెట్టు. But that place is a desolate place. కానీ అది అరణ్య ప్రాంతము, And the hour is so late. అక్కడ చాలా చీకటి పడిపోయింది. And even to give them food, ఆహారం పెట్టడానికి కూడా they have to pay a lot of money. చాలా డబ్బులు వెచ్చించాలి. But the Lord is not thinking about any of these things. యేసు ప్రభువు వీటన్నిటి గురించి ఆలోచించట్లేదు. Even it is a desolate place, అది అరణ్య ప్రాంతం అయినప్పటికీ, even the time is too late, అంత చీకటి అయినప్పటికీ, even they don't have any money, వారి దగ్గర డబ్బులు లేనప్పటికీ, still the Lord is saying that you feed them. అయినా ఇవన్నీ పరిస్థితులు గమనించి కూడా యేసు ప్రభువు వారికి ఆహారం పెట్టమని అంటున్నారు. And the disciples answers, అప్పుడు శిష్యులు అంటున్నారు, we have only 5 loaves and 2 fishes. మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. This is a very realistic situation. ఇది చాలా నిజంగా జరిగిన సంఘటన. Disciples doesn't know what to do, what to answer to the Lord. నిజంగా శిష్యులకి ప్రభుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. They were only thinking, వాళ్ళు అనుకుంటున్నారు, this is a desolate place ఇది అరణ్య ప్రాంతము, and there are no cities, nothing is here. ఇక్కడ మనకి ఏ షాపులు కూడా దగ్గరలో లేవు, And it's also evening time, సాయంత్రం కూడా అయిపోయింది, and we don't have any money. ఇంకా డబ్బులు కూడా లేవు. All that we have is 5 loaves and 2 fishes. మన దగ్గర ఉన్నది కేవలం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. And the Lord said, ప్రభువు అన్నారు, bring them to me. అవి నా దగ్గరికి తీసుకురండి. And when the Lord brought them, వారు అప్పుడు తెచ్చినప్పుడు and he asked it, ordering all the people to sit down. వాళ్ళ జనసమూహముని కూర్చోమని ప్రభువు ఆజ్ఞాపించారు. And the Lord took 5 loaves and 2 fishes, 5 రొట్టెలు 2 చేపల్ని యేసు తీసుకున్నారు. looking up heavenward, పరలోకం వైపు చూసి he blessed the food, ఆహారాన్ని ఆశీర్వదించారు. and breaking the loaves, he gave them. అవి విరిచి ప్రజలకు పెట్టారు. And disciples gave them to the crowds. శిష్యులు ప్రజలకు పెట్టారు. And they all were satisfied. వాళ్ళందరూ కూడా సంతృప్తి చెందారు. And they picked up what was left. ఇంకా మిగిలింది. And left and it became 12 baskets. అక్కడ 12 గంపలు మిగిలిపోయినాయి. And Bible records there are about 5,000 men who ate. అక్కడ 5,000 పురుషులు తిన్నారు అని బైబిల్ లెక్కించింది. Besides women and children. స్త్రీలు పిల్లలు కాకుండా. So what we learn from here? ఇక్కడ మనం ఏంటి నేర్చుకుంటున్నాం? If we want to feed to people, మనం ఎవరికైనా ఆహారం పెట్టాలనుకుంటే the Lord didn't say that I will feed them. దేవుడు నేను ఇస్తానని చెప్పలేదు. The Lord said that you feed them. నువ్వు పెట్టు అని దేవుడు చెప్తున్నారు. You give them something to eat. మీరు వారికి ఏమైనా తినడానికి ఇవ్వమని చెప్తున్నారు. But we always come with a question to the Lord. మనం ఎప్పుడూ కూడా ప్రశ్నలతోటి దేవుని దగ్గరికి వస్తాము. Lord, I cannot feed. నేను పెట్టలేను. Because I have only limited. ఎందుకంటే నా దగ్గర కొంత వస్తే ఉంది. I have only small amount. నా దగ్గర కొంచెం డబ్బే ఉంది. I have only 5 loaves and 2 fishes. నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. How can I feed? నేను ఎలాగ పెట్టగలను? It's the human nature. ఇది మనిషి యొక్క స్వభావం. We always think physically. మనం శారీరకంగానే ఆలోచిస్తాం ఎప్పుడు. But the Lord doesn't think physically. ప్రభువు ఆ విధంగా ఆలోచించడు. The Lord always think by faith. ఆయన విశ్వాసంతో కూర్చున్న ఆలోచన ఆయనది. When we read Hebrews 11:6, హీబ్రూయుల పత్రిక 16వ అధ్యాయము 11వ వచనం 16వ వచనం. we see that మనం గమనిస్తున్నాం, without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవుణ్ణి స్తుతిపరచడం అసాధ్యం. And the Lord Jesus Christ is the author and finisher of our faith. యేసుక్రీస్తు ప్రభువారే ఆరంభము అంతము అయి ఉన్నారు విశ్వాసానికి. Here the Lord is teaching the disciples. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు శిష్యులకి నేర్పిస్తున్నారు how you can live a life of faith. విశ్వాసపూరితమైన జీవితం ఎలా జీవించాలో నేర్పిస్తున్నారు. And even when you don't have, మీకు విశ్వాసం లేనప్పటికీ Lord is teaching that you still can feed. నువ్వు విశ్వాసం లేనప్పటికీ కూడా నువ్వు ఆహారం జనులకు ఇవ్వచ్చు. The secret is only simple thing. ఇక్కడ ఉన్న సీక్రెట్ చాలా చిన్నదే. You have to bring those 5 loaves and 2 fishes to the Lord. ఆ 5 రొట్టెలు 2 చేపలు దేవుని దగ్గరికి తీసుకురావాలి.
తీసుకోవాలి. As long as you don't bring, మీరు ఆ దేవుని దగ్గర తేలేనంత వరకు that is not sufficient for you. అది నీకు సరిపోదు. Not even sufficient your little boy there. అది నీకు తక్కువగా అయిపోతాయి. It's just 5 loaves and 2 fishes. అక్కడ ఓన్లీ 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. Hardly 2 people can eat it. కేవలం 2 మాత్రమే తినగలరు. Even one eats it, it's not fully sufficient. ఒక్కరు కూడా తింటే సంపూర్ణంగా తృప్తి చెందలేరు. But when we bring the 5 loaves and 2 fishes to the Lord, మనం ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు దేవుని దగ్గర తీసుకొస్తామో, and when the Lord blesses it, దేవుడు ఆశీర్వదించినప్పుడు that becomes multiplied. అది అభివృద్ధి చెందుతుంది. We do not have to think about what we have. మన దగ్గర ఏముందో మనం ఆలోచించే అవసరం లేదు. But we must think that am I bringing it to the Lord? నేను ఇది దేవుని దగ్గర తీసుకెళ్తున్నానా లేదా అన్న గురించి మీరు ఆలోచించండి. We must think that everything I have, నా దగ్గర ఉన్న సమస్తము am I taking to the God? నేను దేవుని దగ్గర తీసుకెళ్తున్నానా లేదా? If I am not taking to the Lord, నేను దేవుని దగ్గర తీసుకెళ్ళకపోతే that will not be sufficient. మనకి సంపూర్ణంగా కాదది. And the Lord Jesus Christ యేసుక్రీస్తు ప్రభువారు is the giver of life. జీవాన్ని ఇచ్చే దేవుడు. And he fed all the 5,000 people. తన 5,000 మందికి ఆహారం ఇచ్చారు. And if you see that place is a desolate place. అది అక్కడ ప్రాంతం చూసినట్లయితే అరణ్య ప్రాంతము. If you read Isaiah 1:7, యెషయా 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, మీ దేశము పాడైపోయేను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయేను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యులకు తట్టసించు నాశనము వలె అది పాడైపోయేను. It says that the country is desolate. మీ దేశము పాడైపోయేను, and your fields also desolate. మీ పట్టణాలు అగ్ని చేత కాల్చిపోయేను. And everything is a desolate. Everything is a అక్కడ ఉన్న ప్రతి ప్రాంతము కూడా పాడైపోయింది, spoiled. అంతా పాడైపోయింది. And Isaiah 64:10, యెషయా 60వ అధ్యాయం 14వ వచనము, 64:10, 64 యెషయా 10వ వచనం చూసినట్లయితే, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను. క్షమించండి, 64వ అధ్యాయం 10వ వచనం, నీ పరిశుద్ధ పట్టణములు వీటి భూములాయను, సియోను బీడాయను, యెరూషలేము పాడైపోయింది. So the Bible records that Jerusalem became a desolation. యెరూషలేము పాడైపోయింది. And holy cities have become wilderness. పరిశుద్ధమైన పట్టణములు వీటి భూములైన. And Zion has become wilderness. సియోను అరణ్యమైపోయింది. When we do not bring our lives to God, మన జీవితాన్ని మనం దేవుని దగ్గర తీసుకెళ్ళకపోతే, and it becomes like a desolate place. అది పాడైపోతాయి. It becomes a waste place. అది పనికిరాని భూమిగా అయిపోతుంది. But the Lord is a strong God. మన దేవుడు చాలా శక్తివంతమైన వాడు. The Lord can make a desolate place. మన దేవుడు ఆ పాడైపోయిన స్థలాన్ని He can make a beautiful place. తన సౌందర్యంగా చక్కగా చేయొచ్చు. When we read Isaiah 62:4, యెషయా 62వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, విడవబడిన దాని వలె ఇక మీదట నీ వనబడవు, పాడైపోయినదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు, హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి పేర్లు పెట్టబడును. it will no longer be said to you forsaken. మీరు పాడైందని ఎవరు అనరు. It will be no longer said to be desolate. పాడైన భూమి ఇక మీదట ఎవరు చెప్పరు. But you will be called my delight. నువ్వు హెప్సిబా బ్యూలా అని పిలువబడదు. We will become God's delight. ఆయన యొక్క సౌందర్యం మనం కలిగి ఉంటాం. The Lord is asking us, దేవుడు మనల్ని అడుగుతున్నారు, everything we have to bring to Him. ప్రతిదీ కూడా మనం దేవుని దగ్గర తీసుకెళ్ళాలి. And the Lord is asking us, దేవుడు మనల్ని ఇలాగ అడుగుతున్నారు, to depend on Him. ఆయన మీద ఆధారపడమంటున్నారు. And further to the same chapter, ఇదే ముందుగా మనం చూసినట్లయితే in verse 22 onwards, 22వ వచనంలో the Lord sends all the disciples away. తన శిష్యులందరినీ కూడా ప్రభువు పంపివేస్తున్నారు. And also Lord sends the crowds also away.
crowds. అక్కడ ఉన్న జనసమూహం కూడా ప్రభువారు పంపిస్తున్నారు. And Lord now is became alone. He's alone in that secluded place. ఆ అరణ్య ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా అయ్యారు. It was the main intention of the Lord to be alone. యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము ఒంటరిగా ఉండాలని. But all the people came. కానీ అక్కడ ప్రజలందరూ వచ్చారు. Nearly 15,000 people. దగ్గరగా 15,000 మంది వచ్చారు. So Lord met all of their needs. దేవుడు వారి యొక్క అవసరాలన్నీ కూడా తీర్చి All the 15,000 people got filled and satisfied. 15,000 మందిని దేవుడు సంతృప్తి చెందారు. Once they ate everything, వాళ్ళు తిన్న తర్వాత and once the Lord healed them, వాళ్ళని స్వస్థపరిచిన తర్వాత Lord sent them away. వారందరినీ ప్రభువారు పంపించారు. And Lord sent disciples also away. శిష్యులు కూడా యేసు ప్రభువారు పంపివేశారు. And when we see verse 24, 24వ వచనంలో మనం చూసినట్లయితే, but the boat was already a long distance from the land, అప్పటిదాకా దోణి దారికి దూరంగా నుండగా battered by the waves, గాలి ఎదురైనందున for the wind was contrary. అలల వలన కొట్టబడుచుండెను. So the wind is coming opposite to the boat. అక్కడ దోణి ఉంది, కానీ అక్కడ తుఫాను దానికి వ్యతిరేకంగా అలలు వస్తుంది. So the disciples were in a bit shaky position. వారు కొంచెం శిష్యులు కలవరపడ్డారు. And in the fourth watch, అక్కడ ఉదయకాల సమయం అర్ధరాత్రి వేళ the Lord came to them, ప్రభువారు వారి దగ్గరికి వచ్చారు. walking on the sea. నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు. This was the incident. We need to remember the order. ఇది మనము జరిగిన సంఘటన చూస్తున్నాము. John the Baptist got killed, యోహాను చనిపోయారు. and 5,000 got fed. 5,000 మందికి ఆహారం ఇచ్చారు. And now Peter is walking on the water. ఇక్కడ పేతురు నీళ్లపై నడుస్తున్నాడు. Peter and the disciples were maybe afraid in that night పేతురు ఆ శిష్యులు చాలా భయపడ్డారు. by seeing the waves of the ocean. అక్కడ ఉన్న ఆ అలలను చూసి చాలా భయపడ్డారు. But the Lord Jesus is walking on the same water. కానీ అదే అలల పైన యేసు ప్రభువారు నడుస్తున్నారు. We might be afraid of what is happening to our lives. మన జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం కంగారు పడొచ్చు. We might think that all these sufferings and all these things are so great to me. ఇవన్నీ బాధలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. But those sufferings and on those waves, the Lord Jesus has authority. కానీ మన కంగారు అలల పైన యేసు ప్రభువారు నడుస్తున్నారు. Once the Lord Jesus was sleeping in a boat, యేసుక్రీస్తు ప్రభువారు నిద్రిస్తున్నప్పుడు and the disciples got they worried so much that they are going to sink down. వాళ్ళు ఈ శిష్యులు చాలా భయపడిపోయి కంగారు పడిపోయి వాళ్ళు మునిగిపోతారని అనుకున్నారు. And they woke up, Lord, we are perishing. దేవా మేము నశించిపోతున్నాము. And the Lord rebuked the sea. దేవుడు అప్పుడు వెంటనే ఆ నీళ్ళని గద్దించారు. And the disciples got astonished. అప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యచకితులైపోయారు. The question is, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, when Lord Jesus is in the boat, యేసు ప్రభువారు ఆ ఓడలో ఉన్నప్పుడు can the boat sink? కానీ ఆ వాడ నిజంగా మునిగిపోతుందా? Is it possible? అది జరుగుతుందా? It's not possible at all. అది జరగడానికి అసాధ్యము. Because the Creator Himself is in the boat. ఆ సృష్టికర్తే ఆ నావలో ఉన్నప్పుడు, however the wind is so high, ఎంత తుఫాను వచ్చినప్పటికీ, however the waves are so high, ఎంత అతివేగంగా అలలు వచ్చినప్పటికీ, can the boat turn down and the Lord Jesus will sink down in the water? ఎక్కడే ఆ ఓడలో ఉన్న క్రీస్తు ఆ ఎత్తులో మునిగిపోవడం జరుగుతుందా? If you think carefully, మీరు బాగా గమనించినట్లయితే it is like a joke. అది వెరితనంగా ఉంటుంది. That's not possible. అది జరిగే సమస్య కాదు. But the disciples feared. కానీ శిష్యులు భయపడ్డారు. Why they feared? ఎందుకు వారు భయపడ్డారు? Because they didn't understand whom they are with. ఎందుకు వారు భయపడ్డారంటే వారు ఎవరితో ఉన్నారో అన్న విషయం వారికి తెలియదు. Even now the Peter, ఇక్కడ పేతురు కూడా he is walking on the water, నీళ్ళపై నడుస్తున్నాడు. and he suddenly saw that the waves are so deep. తనకి అకస్మాత్తుగా చూశాడు ఆ అలలు చాలా కిందకు ఉన్నాయని. He started doubting, తన అనుమానం పడ్డాడు. and he just started sinking down. తన నీళ్ళలోకి దిగిపోసాగాడు. And immediately he cried. వెంటనే తనకి ఆ చెయ్యి అందించబడ్డది. Immediately he cried and asked, Lord, help me. దేవుడిని వెంటనే అడిగాడు సహాయం చేయమని. So the Lord took him with his hand and lifted him. యేసు ప్రభువు తన చెయ్యి నుంచి పైకి లేపారు. When we are with the Lord Jesus, మనం యేసు ప్రభువుతో ఉన్నప్పుడు though the winds are heavy, ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, though the life is desolate, మన జీవితం అరణ్యంగా ఉన్నప్పటికీ, though it appears like a dark,
అది చాలా చీకటిగా కమ్మినప్పటికీ from the word of God we will not sink. మనము వాక్యాన్ని చూసినట్లయితే మనము నశించుకోబడము. Because the Lord is with us. ఎందుకంటే యెహోవా మనతో ఉన్నారు. Because the Almighty God is with us. ప్రభువు మనతో ఉన్నారు. You might be thinking that what's happening to my life. నా జీవితానికి ఏమైపోతుందని మీరు అనుకోవచ్చు. You might be thinking I'm praying so hard. నేను చాలా ప్రయత్నిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, I'm not receiving. కానీ నేను పొందుకోవట్లేదు. You might be thinking that it's getting too late. ఇది చాలా ఆలస్యం అయిపోతుందని అనుకోవచ్చు. Too late in the dark. చాలా ఆలస్యం అయిపోయింది. You might be thinking that the waves are too high. ఈ యొక్క అలలు చాలా పెద్దగా కనబడుతుండొచ్చు. But you must remember that the Lord Jesus is there. కానీ యేసు ప్రభువారు ఉన్నారన్న సంగతిని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. The same God who sent the disciples away. ఈ శిష్యుని పంపించిన దేవుడే. He knows that the storm will come. ఆయనకి తెలుసు ఈ అలలు, ఈ తుఫాను వస్తుంది అని. The same Lord who helped Peter up. ఆయన ఈ దేవుడు పేతురుకి సహాయం చేశారు. The same Lord who fed the 5,000. ఈ ప్రభువే 5,000 మందికి ఆహారం పెట్టారు. The same Lord who felt compassion for them. ఆ జనుల పైన కనికరం పడ్డ దేవుడు. And healed the sick. ఆయన Healed the sick. Healed the sick. Healed the sick. ఆయన స్వస్థపరిచారు. So the same God is with us now too. అలాంటి దేవుడే మనతో కూడా ఉన్నారు. The Lord is asking us, ప్రభువారు మనతో అడుగుతున్నారు, your problem may be too great. నీ సమస్యలు పెద్దగా ఉండొచ్చు. I am greater than your problems. నేను నీకన్నా పెద్ద సమస్యల కన్నా పెద్దవాడిని. Only thing you need to do is, నువ్వు చేయాల్సిన కార్యం ఏంటంటే you need to trust in me. నువ్వు విశ్వాసం చూపాలి. Just like a little child trusts their parents. చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంచినట్లు. So the Lord is teaching the disciples. యేసు ప్రభువారు శిష్యులకి నేర్పిస్తున్నారు. He is asking them that you do not have to worry about your supplies. నువ్వు వస్తువుల గురించి మీరు కంగారు పడద్దు. You do not have to worry about what you have. నీ దగ్గర ఏముందో దాని విషయంలో కంగారు పడకు. But the Lord is commanding us. దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నారు. You give them something to eat. నువ్వు ఆహారం ఇయ్యి. You give them something to eat. నువ్వు వారికి ఆహారం ఇయ్యి. So that is what we ought to be living. మనము ఆ విధంగా జీవించాలి. We should not see that what we have, మన దగ్గర ఏముందో దాని గురించి ఆలోచించకూడదు. but we must obey the command of the Lord. మనం వాటికి ఆజ్ఞని చూపించాలి. We must be going and giving the people మనం వెళ్ళి జనులకి ఆహారం పెట్టాలి. for them to eat. వారికి ఆహారం పెట్టాలి. We must take care of the people's needs. మనము ఇతర ప్రజల యొక్క అవసరతలు తీర్చాలి. We must be compassionate towards people. మనము ఇతరుల పైన కనికరం కలిగి ఉండాలి. We must heal the sick. మనము స్వస్థపరచాలి. And we must deliver the demon possessed. మనము దయ్యం పట్టిన వారికి విడుదల కలిగించాలి. And that's what the Lord is asking us to do. ఈ విషయాలు మనల్ని చేయమని దేవుడు చెప్తున్నారు. We cannot say that I have only 2 loaves and 5 loaves and 2 fishes. మనం అంటానికి లేదు, నాకు 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. We can't say that I can't pray. నేను చేయలేను అన్నది చెప్పకూడదు. I can't pray. నేను ప్రార్థించలేను. నేను ప్రార్థించి లేనని చెప్పకుండా ఉండాలి. We can't say that I don't know how to read Bible. మనం చెప్పకూడదు, నాకు బైబిల్ చదవడం కాదు అన్న విషయం మనం చెప్పకూడదు. We cannot say that I don't know how to spend some time with God. నేను దేవుడితో సమయం ఎలా గడపాలో తెలియదు అని చెప్పకూడదు. The Lord is simply saying, దేవుడు కేవలం చెప్తుంది ఏంటంటే, come to me, నా దగ్గరికి రా, all who is labored, ఎవరైతే భారం కలిగి ఉన్నారు, and I will give you rest. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Take my yoke upon you, నా కాడని మీరు తీసుకోండి, and learn from me, అది నా నుంచి చేయండి. for I am gentle and humble నేను దీన స్వభావం గలవాడను, in heart, హృదయంలో నేను దీన స్వభావం కలిగి ఉన్నాను. and you will find rest to your souls. మీరు విశ్రాంతిని పొందుకుంటారు. There is always empty supplies with the Lord Jesus. దేవుడు మనకి కావలసినవి సమకూరుస్తుంటారు. Heaven is full of supplies. పరలోకం కూడా ఆశ్చర్యంతో నిండిపోయింది. The Lord never says I don't have anything. యేసు ప్రభువు నా దగ్గర ఏమీ లేదని ఎప్పుడు అన్నారు. But the problem is always with us. సమస్య ఎప్పుడు కూడా మనతోనే ఉంది. We must always bring 5 loaves and 2 fishes to God. మనం 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. And we must not fear of our circumstances. మన యొక్క పరిస్థితుల గురించి మనం భయపడకూడదు. And our situations. మన పరిస్థితులను భయపడకూడదు. Peter started focusing on the water. పేతురు నీళ్లపైన దృష్టి పెట్టాడు. But the Lord said that, why did you doubt? ఎందుకు నువ్వు
అనుమానించావని యేసు ప్రభువారు పేతురుని అడిగారు. When we are with the Lord Jesus, మనం యేసు ప్రభువారితో ఉన్నప్పుడు there is no place for doubt. అనుమానానికి చోటు లేదు. Ship cannot sink. నా ఓడ మునిగిపోదు, We cannot sink. మనం కూడా మునిగిపోము. That is the greatness of our Lord. అది దేవుని యొక్క గొప్పతనము. We will not sink మనము నశించుకోము, because our Lord is living. ఎందుకంటే ప్రభువారు మనతో ఉన్నారు. However your life is desolate, నీ జీవితం అరణ్యంగా ఉన్నప్పటికీ, however you might be thinking that this is the end, నువ్వు ఇది ఎంతో భయంకరమని నువ్వు అనుకోనా, but it is not the end. కానీ ఇది అంతము కాదు. When you think it is the end, చాలా మంది ముగింపు అయిపోయిందని అనుకుంటా. that is where you start trusting God. అప్పుడే మనము దేవునిపై నమ్మకం ఉంచాలి. That is where you start seeing the miracle of God. అప్పుడే మనం దేవుని యొక్క ఆశ్చర్య కార్యం చూడాలి. That is where you able to feed 5,000 men. అప్పుడే నువ్వు 5,000 మందికి ఆహారం పెట్టగలవు. That is when you able to walk in the water. అప్పుడే నువ్వు ఆ నీళ్ళలో ఉన్నావు. We must trust in our Lord. మన దేవుని పైన విశ్వాసం ఉంచాలి. And it's a childlike trust. అది పిల్లల లాంటి స్వభావము. A complete trust in our God. మనం సంపూర్ణంగా క్రీస్తుని నమ్మాలి. And the Lord will surely bring forth His blessing in our life. ఆయన మన జీవితాన్ని సంపూర్ణం చేస్తారు. And Lord will make us to feed many things. దేవుడు మనల్ని అనేకులకి ఆహారం పెట్టేవారుగా చేస్తారు. May the Lord bless this word. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేస్తాం.